విశేషం ఏంటో తెలుసా? వారి నాన్నగారు శివరయ్య గారికి నేనే 18 చేశాను. ఇదే గ్రామంలో మళ్ళీ కొడుకుకు 18వ సంవత్సరం చేస్తున్నాను. నాకు ఓపుకుంటే, భగవంతుడి అనుగ్రహం ఉంటే, మీ అందరి ఆశీర్వాదం ఉంటే వాడి కొడుకు కూడా నేనే 18 చేస్తాను. ఇదే బాలాజీ వచ్చి పాట పాడతాను. అప్పుడు కొద్దిగా అన్నయ్య పాడమంటారా అని అంటాడేమో, వాడికి తగ్గుద్దేమో, నాకు తగ్గదు. అమ్మా, అమ్మ మీద భక్తున్న వాళ్ళు 2 చేతులు ఎత్తండి. అమ్మ మీద లేనివాడు ఎవడేం చేయలేడు. అందరూ దారివండి స్వాములకి అందరూ చెప్పండి, ఓ మాతృదేవో భవ, మాతృదేవో భవ, గట్టిగా పితృదేవో భవ, పితృదేవో భవ. దారంటే ఇవ్వండి స్వాములకి. అమ్మా 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 నువ్వు చేసిన బొమ్మలమమ్మా, అమ్మా నువ్వు చేసిన బొమ్మలమమ్మా, అమ్మా నువ్వు చేసిన బొమ్మలమమ్మా, అమ్మా నువ్వు చేసిన బొమ్మలమమ్మా. ఉన్ననాడు నీవు తిన్నావమ్మా, ఉన్ననాడు నీవు తిన్నావమ్మా. లేక కస్తులున్నావమ్మా, లేక కస్తులున్నావమ్మా. రక్త మాంసమును కాలుగా చేసే అమ్మా, రక్త మాంసమును కాలుగా చేసి కన్నావే నన్ను కడుపున పుట్టిన అమ్మా, నువ్వు చేసిన బొమ్మలమమ్మా, అమ్మా నువ్వు చేసిన బొమ్మలమమ్మా. మాతృదేవో భవ, పితృదేవో భవ, మాతృదేవో భవ, పితృదేవో భవ. అమ్మను మించిన దైవము లేదని, అమ్మను మించిన దైవము లేదని, అమ్మేయులలో సర్వమని, అమ్మేయులలో సర్వమని. అమ్మ పాదముల గంధముత్తెరా, అమ్మ పాదముల గంధముత్తెరా, అమ్మ పాదముల గంధముత్తెరా, అమ్మ పాదముల గంధముత్తెరా. అమ్మ భుజమున 9 నెలలు మోసి కన్నది అమ్మైతే ఆ 300 గ్రాములతో మొదలైన రక్తపు ముద్ద శుక్రకణము సూర్యకణముగా మారి కుడి పక్కన కదిలితే కొడుకని, ఎడమ పక్కన కదిలితే కూతురని. పెద్దమ్మ రాత్రి వరకు లేదు, తెల్లవారుజామున ఏంటమ్మా అలా నీరసంగా ఉన్నావంటే, తెల్లవారుజామున అలా గవటేసి లాగినట్టుగా కడుపంతా కదిలిందమ్మా. ఎందుకమ్మా? మీ అత్తయ్యని పిలువు. మీ అమ్మ కోడలకు ఎన్నో నెల? రాత్రితో 6 నుండి 7 వచ్చిన ఈ వదనాల అనగానే కుడి పక్క తన్నాడు, వాడు కొడుకుగా పుట్టాడు. కుడి పక్క తన్నాడు, వాడు కొడుకుగా పుట్టాడు. ఎడమ కదిలినాడే, వాడు ఏమై పుడతాడో. మరియలమడలో కొడుకు కదిలినాడు, కొడుకు జీవితమే కూతురుగంతలదాయ. స్వామి శరణం, శరణమయ్యప్ప, స్వామి శరణం, శరణమయ్యప్ప. అడ్డాల నాడేమో వయ్యా అడ్డం వచ్చి నాడా అమ్మ నడులేశావా. అడ్డాల నాడేమో వయ్యా ఉయ్యాలలో ఎర్ర చిలక, పచ్చ చిలక, నల్ల చిలకలు పెట్టి మధ్యలో కొబ్బరికాయ లాంటి బొంగరాన్ని పెట్టి ఇచ్చి ఊగుతుంటే క్యా క్యా అంటూ అడగదామనుకుంటాడు, మాటలు రావు. అనగలేని కొడుకును చూసి, అయ్యా ఇది 7 రంగుల ప్రపంచం రా, రేపటి రోజున ఈ ప్రపంచంలో నువ్వు 7 రోజులు రోజుకొక రంగు మార్చి ఆడుకోవాలిరా అని నిద్రపోయే కొడుకును చూసి నిద్రపోయాడో లేడోనని అలా వంగి చూస్తుంటే, వంగినప్పుడు నీ శస్త్రాల తాడులో ఉన్న నీ అత్తగారు కట్టిన ఎర్రపూస, నల్లపూస, సన్నపూస, పచ్చపూస మెరుస్తుంటే ఇదేదో బొంగరాల తాడనుకుని నోటితో పట్టుకుంటే, అయ్య కొడుకాయంటూ నీకు నవ్వు వచ్చి శస్త్రాల తాడుతో ఆటలాగా మాటా. నీ నాన్న కట్టిన సూత్రమురా, ఆటదే జీవన గమనమురా. స్వామి శరణం, శరణమయ్యప్ప, స్వామి శరణం, శరణమయ్యప్ప.
కని మోసేది అమ్మ. కింద పడిన తరువాత 19 ఏళ్ళు వచ్చిందాకా నిన్ను భరించి మధ్యాహ్నం 11 అయినా తెల్లవారుజామున నోట్లో పెట్టిన యాప పొల్ల పచ్చిగా చేదుగా మొదలైతే నవిలి 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 ఎదుగా ఉన్న యాప పొల్ల వీడు నవలగా తీపిగా మారిపోయి పొద్దక్కడికి వచ్చినాక నాగలి కట్టుకుని ఇంటికి వస్తే, ఏమయ్యా రెక్కలు మొక్కలు చేసుకుంటున్నావు, 2 పెళ్లిళ్ళు చేశావు, 3వది ఎల్లదనా, మధ్యాహ్నమైనా భోజనం చేయవయ్యా, ఈ యాప పొల్ల తీవయ్యా, ఏదన్నా పెడతానంటే ఆకలి లేక కాదే పిచ్చిదానా, ఆకలి లేక కాదు, ఈ యాపొల్ల తీశానా నాలుక గీశానా ఆకలి అవుతాది. 3 రొట్లు 30 రూపాయలు, చట్నీ 5 రూపాయలు, కాఫీ తాగితే 10 రూపాయలు, వెరసి 45 రూపాయలు. వారంలో 3 రోజులు గనక నేను ఆకలి చంపుకున్నాను, 200 రూపాయలు అయితే ఆ అమ్మాయికి యూనిఫామ్ మీద బెల్ట్ వచ్చిందే, బూటుల్లో సాక్స్ వస్తాయి అని తన ఆకలిని మానుకొని నిన్ను పెంచుతున్నాడు తండ్రి. కానీ ఎర్రగా ఉన్నాడు, బుర్రగా ఉన్నాడు, ఫ్యాంట్ వేశాడు, గడ్డం పెంచాడని ఆ కడుపు కాల్చుకొని పెంచిన నాన్నమ్మని గుండె మీద తన్ని వాడమ్మటి పడి వెళ్ళిపోయి మా నాన్నను మమ్మల్ని చంపడానికి వస్తున్నాడు అని పోలీస్ స్టేషన్ లో నాన్నను నుంచోబెట్టినవో ఆడపిల్ల, ఆలోచించవే నీ జీవితం ఏమవుతుందో. నాన్న భుజమున నీ బతుకు పెరిగరా అని పాడాడు స్వామి. వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వెళ్ళి లేక పుట్టాడని ఓడిగుండు కొట్టించుకుని అరవాళ్ళని అడిగి కత్తి గంధం తీసుకుని ఓడిగుండుకు పూసి బిచ్చు పోగు ఊరూరా బిచ్చునెత్తి మా అబ్బాయికి పోగులు గుట్టించాలి. ఏమి నాంచారయ్యా, ఏంటి అడుక్కుంటున్నావంటే, అయ్యా లేక కాదయ్యా, ఎవరి చెయ్యి ఎలాంటిదో బిచ్చు పోగు గుట్టించమన్నారయ్యా నా కొడుక్కి, లేక వెంకటేశ్వర స్వామి వరంతో పుట్టాడయ్యా, వాడికి పోగులు ఇస్తున్నానయ్యా అని అందరినీ అడిగి బిచ్చమెత్తి పోగులు గుట్టించి వెంకటేశ్వర స్వామిని చూడటానికి 2 రోజులు కీలో నుంచుని రెక్కలు ముక్కలు చేసుకుని నాన్న కనపడతలేదు నాన్న అని వాడంటే, అయ్యా ఆగయ్యా అని ఆ వెండి వాకిలి దాటగానే కొడుకుని ఈడేమో గుర్రంగా మారి కొడుకును రాజును చేసి భుజాన్ని ఎత్తుకుని ముందుకెళ్తుంటే, ఓ పెద్దాయన ఏందా అడ్డంగా నుంచున్న పిల్లని తీవాయా అని అడిగితే, వెంకటేశ్వర స్వామికి నోవు నోతే మా ఆవిడికి పుట్టాడయ్యా లేక ఎట్టగొట్ట మీరు 4 సార్లు చూసి ఉంటారయ్యా, మొదటిసారి వచ్చాడయ్యా, గుండేమో నేను కొట్టించా, గంధమేమో 60 ఇచ్చాడు, పోగులేమో ఊళ్ళో పెద్దలు ఇచ్చారు, నేను కటికి దరిద్రుడయ్యా, నా భుజాల మీద ఎక్కాడయ్యా కొడుకు, ఎట్టగొట్ట వాడిని చూడలేదయ్యా అని వాడి బతికిలాడి పోట్లాడిన వాడి కాళ్ళు పట్టుకుని అక్కడికి వెళ్తే, నాన్న వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటాడంటే, నాయనా ఇలా ఉంటాడురా, చెయ్యి ఇలా ఉంటది, రెండో చెయ్యి ఇలా ఉంటది, కాళ్ళను చూపిస్తూ ఉంటది, నా కాళ్ళను ఆశ్రయించిన వాడికి నా శిరస్సునిస్తానికి సిద్ధంగా ఉన్నాను, నేను కలియుగంలో వరదున్నై ఉన్నానన్నాడు. అలా చూడయ్యా అని ఈడు తల వంచుకొని ఈడు గాడిదలాగా కొడుకును మోసి కొడుకుకు దర్శనం చేపించి బయటకు తీసుకువస్తాడట. ఆ పోల బావి దగ్గరకు వచ్చి తీర్థం తాగుతుంటే, ఎలా పడ్డాడా దేవుడు కనపడ్డాడా అని వెనకాల ఉన్న పెద్ద ఆయన అడిగితే, కనపడ్డాడు కానీ మామయ్య వెంకటేశ్వర స్వామి కనపడ్డాడు, కానీ వెంకటేశ్వర స్వామిని చూసినా కానీ తెలియలేదు మామయ్య, ఆ దేవుడి కన్నా నేను ఎవరి భుజాల మీద ఉన్నానో ఆయనే పెద్ద దేవుడని. నాన్నను భుజాల మీద పెరిగిన వంశం నీది, నాన్న భుజాల మీద పెరిగిన బ్రతుకుని ఆలోచించు. ఆ భుజాలు వంగిపోయి కర్ర పట్టుకుని నడిచేటప్పుడు నానా పద్యానికి అడ్డం వస్తాం, ఎమ్మెల్యే గారు వస్తాడు, నువ్వు వేటికి అడ్డం సొట్ట నోటి అని ఇసుక్కుంటే ఓరి పుట్టించి సారదానికి కొడక 200 గ్రాముల రక్తపు ముద్దతో నీ జీవితం ఆరంభమయ్యి 3.5 కిలోలుగా భూమి మీద పడి అదేమో ఏడ్చి కళ్ళు ఎండిపోతే నేను ఎక్కడికి పోతే అలవాటు రోజు అదే చేసుకుంటున్నారు కదా. పోలీసులు ఏవాడు అప్పుడు ఆ చిన్న పిల్లవాడు లేడు, పూలతో పడుతున్నాడు. మానవా ఈ దిక్కుమాలిన అలవాటు మానవా, ఇక్కడ ఇంత కార్యక్రమం జరుగుతుంది, ఆ ప్యాకెట్లు ఇస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాం? క్రమశిక్షణకు మారు పేరు అయ్యప్ప దీక్ష. అందుకే చెప్పారు, అమ్మను మించిన దైవం లేదు, నాన్నను మించిన గురువు లేడు, గాలిని మించిన వంట లేదు, గీతను మించిన గ్రంథం లేదు, గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం లేదు, కాశీని మించిన పుణ్యక్షేత్రం లేదు, అయ్యప్ప స్వామి దీక్షను మించిన ఆరోగ్య సూత్రం లేదు. కానీ పూలతోనూ వాటర్ ప్యాకెట్లతోనూ ఆడుకుంటున్నారా? ఎక్కడికి పోతారా మీరంతా?
రేపొద్దున చెరుకును మిషన్లో పెట్టినట్టు పెట్టి పంప నుంచి సన్నిధానం వరకు నలిపి వదిలి పెడుతున్నాడు అయ్యప్ప. గుర్తుపెట్టుకోండి రే. అక్కడ శత్రురాడేవే శరణం పలకమంటే పలకలేదే. శంకర స్వామి ఇంక చూసి చాలా చూసామనే కానివయ్యా, కర్పూరం వెలిగించవయ్యా, సాంబార్ వాసన వస్తుంది అన్నావే. ఈ ముక్కుకు సాంబార్ వాసన వస్తుంది, అక్కడ గోసులో పడిపోయిన దీని వాసన వస్తుంది. బయటికి వెళ్ళలేవు, లోపలికి రాలేవు. రాళ్ళు మూలు పూలని పాడాడుగా బాలాజీ. అంటే బాలాజీ పాడింది అబద్ధమేనా? కాదు. రాళ్ళు మూళ్ళు పూలవుతాయి ఎప్పుడు? నీ జీవితాన్ని అయ్యప్ప స్వామికి సరెండర్ చేసేటప్పుడు. ఎత్తండి రెండు చేతులు. శరణమయ్యప్ప శరణమయ్యప్ప శరణమయ్యప్ప. ఎన్నిసార్లు అడిగినా కాపాడు. ఎందుకంటే పోలీసు కూడా అక్కడ నుంచుంటాడు. వీడు 100 రూపాయల కాగితం తెస్తాడు. పోలీసు ఆయన ఇటు చూస్తాడు. 100 చాలదేమని 200 తెస్తాడు. అని ఇటు తిరుగుతాడు. మళ్ళీ 500 తీసి స్వామి ఎన్నా. మీరు చూశారో లేదో, అదే మన అంటే ఆంధ్ర పోలీసుల్ని తక్కువ చేయటం కాదు, కానీ అదే మన రాష్ట్రంలో అయితే ఎన్ని లాఠీలు ఎరిగిపోయాయో. ఎంతమంది శబరిమల వెళ్తున్నారు కదా. ఎవరన్నా దీక్షలో ఉన్న స్వామిని కేరళ పోలీసు కొట్టడం చూశారా? ఎవరన్నా నెట్టడం చూశారా? తిడటం చూశారా? అది కేరళ పోలీసు. తప్పట్లు కొట్టండి వాళ్ళకి. బాగా ఇసుకిస్తే, బాగా కోపం వస్తే స్వామి ఎడస్వామి అని వెళ్ళిపోతారు. అది వారికి ఉన్న క్రమశిక్షణ. మనలో చాలా మంది అంటున్నారు, మరే కేరళలో మన మతం అంటే గొప్ప గౌరవం లేక అందుకని నాశనం చేసేస్తున్నారు, అందుకని వేరే మతం వాళ్ళు ప్రచారం చేస్తారు. శుద్ధ తప్పు. మార్చండి మీ ఆలోచన. ట్రావెంకూర్ దేవస్వం బోర్డు అంటే హిందూ ధర్మానికి మర్రి చెట్టు లాంటి వృక్షం. ఇన్ని లక్షల మంది వెళ్ళి జాగ్రత్తగా తిరిగి వస్తున్నారంటే కేవలం కేరళ పోలీసుల యొక్క సహనము, ఓర్పు, వారి యొక్క సమాధానమే. అదే మనోళ్ళైతే ఎన్ని కర్రలు ఇరిగిపోయాయో. ఒక మంత్రి గారు వస్తుంటేనే తోసి కొట్టేస్తున్నారు. ఒక ఎమ్మెల్యే వస్తుంటే జీపులో వేసుకుని తీసుకెళ్తున్నారు. కానీ ఇప్పటికీ 2.5 కోట్ల మంది దర్శనం చేసుకున్నారు. ఒక అయ్యప్పను ఒక పోలీసు కర్రతో కొట్టిన సందర్భాలు లేవు. నేను వినలేదు, నేను చూడలేదు. మన క్రమశిక్షణే మనల్ని కాపాడతారు అని అంటా ఉంటాడు. ఇక సైగే నోటేమంట మాట్లేదు. ఇక్కడ అదిరిపడ్డాడే కన్నిసామి తిను, కత్తిసామి తిను, ఉప్పులేసుకో, అయ్యేసుకో, ఇయ్యేసుకో అని ఇక్కడ ఎన్నేసుకున్నా అక్కడ ఈపి మీద పిండేస్తే అట్టయ్యి వచ్చేస్తుంది. ఈపి ప్యానం అయిపోతారు నాయన. అందరి నెలలో మాల ఉంది, అందరికీ గడ్డం ఉంది, అందరి నెత్తిన ఇరుముడు ఉంది, అందరూ చొక్కా ఇడిసేశారు. ఉయ్యూరు అంటే ఏ ఊరు అంటారు. దిక్కుమాలిన గురుస్వామి నేను రానన్నా నన్ను బతిలాడి కిందకి పెట్టి పైకి పెట్టి కళ్ళు ముళ్ళు కాలికి మెత్తయ్యా, రాళ్ళు పూలైపోతాయి అన్నాడు. కనపడితే చంపేస్తా గురుస్వామి. ఎక్కడ పూలు ముద్దులో నుంచి గుంజుకుంటున్నాయి. 7 గంటలు అయింది కిలో నుంచుని. ఇంటికాడ పేస్ట్ మీద బ్రష్ మీద పేస్ట్ కూడా మా ఆవిడేసి ఇచ్చేది. పళ్ళు దోవంగానే మా అమ్మ వచ్చి 4 గీసేది. మా నానేమో బాగా గారాబం చేస్తున్నావే అని నాశనం చేసేది నువ్వేనే అని చెప్పి తిట్టాడు. అప్పుడు అర్థం కాల, ఇప్పుడు అర్థం అవుతుంది. ఇలా పెట్టుకుని ప్రణవహింప అంటే నవరంధ్రాల్లో నుంచి ఎచ్చగా పొగలు సెగలపోతుంటే ఆ పిండి కనుక ఉంటే వాడు ఇంటి మీద వెయ్యండి రోస్ట్ మినపట్టు వచ్చేస్తుంది అనమాట. అక్కడ కనపడతాడు. మనం చేసే విన్యాసాలకి, మనం చేసే పరిహాసానికి, మనం చేసే ఈ విచ్చిల విరిగే అల్లరికి అక్కడ కనపడతాది. ఉయ్యూరులో 2 శరణాలు పలికితే సరిపోయేదే. ఇక్కడ నన్ను చెరుకులో పిండినట్టు పిండుతున్నావు కదయ్యా, నా జీవితాన్ని ఇలా చేశావేంటయ్యా అని అయ్యప్ప స్వామికి సరెండర్ అయిపోతారు అక్కడ ప్రతివారు. అది అయ్యప్ప స్వామి దీక్షలో గొప్పతనం. ఇప్పుడు మహా ప్రవాహమైనటువంటి ఈ సభలో ఇప్పుడు ముఖ్యమైన ఘట్టం దేవేంద్రరావు స్వామికి గురు పూజోత్సవం, గురు మాలాధారణ, గురు ఉపదేశం జరిగి వస్తుంది. ఈ లోపు గురువుకు సంబంధించిన పాట, మంచి హుషారైన అయ్యప్ప పాట ఒకటి పాడతారు బాలాజీ స్వామి. ఈ లోపు గురుపదేశం అయిన తర్వాత ఈ 11:30కి ఈ రోజు పడిపాట అని బుద్ధిస్వామి గారు నిర్ణయించారు. అంతేనా? ఇంకేమైనా తేడా ఉందా? తేడా ఉంటే నాకు చెప్పు, మైకులు చెప్పాక.
ఉందా? లేదు కదా. అందరూ ఒక్కసారి మళ్ళీ ఎప్పుడు వస్తారో అయ్యా 2 చేతులు ఉన్నాడు పైకి ఎత్తాడు, 1 చెయ్యి ఉన్నాడు ఎత్తి ఎత్తలేడు. ఆయన కళ్ళు చేతులు కట్టుకున్నాడు పైకి ఎత్తనయ్యా, ఎత్తనయ్యా కొంచెం దారి ఇవ్వండి అన్నయ్య, సాములకే అన్నయ్య కొంచెం దారి ఇవ్వండి. 2 చేతులు ఎత్తండి అందరూ. శరణమయ్యప్ప 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 ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, అదుగదుగదుగదుగో తెల్ల చక్క చాటున పచ్చకండవ వేసుకుని కూడా అక్కడ కూడా ఉన్నాడు. ఎక్కడ చూసినా నీవే అయ్యప్ప. అయ్యా కీలో పడకుండా దేవుడు కనపడాలంటే 2 చేతులు పైకి ఎత్తండి రా, ఇక్కడ ఎత్తితే అక్కడ కనపడతాయి. ఓ సర్వాంతర్యామే స్వామి అయ్యప్ప, ఎక్కడ చూసినా నీవే అయ్యప్ప, సర్వాంతర్యామి నా స్వామి అయ్యప్ప, ఎక్కడ చూసినా నీవే అయ్యప్ప, సర్వాంతర్యామి స్వామి అయ్యప్ప, ఎక్కడ చూసినా నీవే అయ్యప్ప, సర్వాంతర్యామి నా స్వామి అయ్యప్ప. ఎక్కడ చూసినా అడుగు అడుగునా నీవేనయ్యా స్వామి అయ్యప్ప, అడుగు అడుగునా నీవేనయ్యా స్వామి అయ్యప్ప, అడవిలోన నడిచేనయ్యా స్వామి అయ్యప్ప, అడవిలోన నడిచేనయ్యా స్వామి అయ్యప్ప, గలగల 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 పారే పంపా నదిలో నీవున్నావయ్యా, గలగల గారే పంపా నదిలో నీవున్నావయ్యా, గగనా నదిలో పక్షులలేనా నీవే అయ్యప్ప, గంగా నదిలో పక్షులలేనా నీవే అయ్యప్ప, నీవే అయ్యప్ప, స్వామి అయ్యప్ప, ఎక్కడ చూసినా నీవే అయ్యప్ప, సర్వాంతర్యామి నా స్వామి అయ్యప్ప, శరణమే శరణం పునయ్యప్ప అయ్యప్ప, శరణం శరణం పునయ్యప్ప, శరణ శరణమే శరణ పునయ్యప్ప, స్వామి శరణం శరణ పునయ్యప్ప, శరణమయ్యప్ప. ఈ జీవితం సరిపోదు ఈయన గురించి పాడటానికి. మనం ఎంత, మన జీవితాలు ఎంత. వారు ఇందాక పాడినట్టుగా చిరంజీవి బాలాజీ నీటి బుడగ. కరోనా వచ్చినా చాలా మందికి అర్థం కాలేదు. ఎంతమంది వెళ్ళిపోయారో, ఎంతమంది అలిసిపోయారో, ఎంతమంది మిగిలిపోయారో. వీళ్ళందరూ స్వామివారి ఆ అడవిలోకి వెళ్ళి నన్ను బతికించావు గనక, ఈ బతుకు నువ్వు ఇచ్చావు గనక నిన్ను చూడటానికి వచ్చామయ్యా అని భూమి ఈనినట్టుగా శబరిమల వైపు నడుస్తున్నారు స్వాములంతా. స్వామియే ఇప్పుడు గురు మాలాధారణ, గురు ఉపదేశం. లోపు ఒక అయ్యప్ప స్వామి పాట పాడతారు బాలాజీ స్వామి. తరువాత కార్యక్రమంలోనికి ముందుకెళ్దాం. స్వామియే